ఉన్న దాంట్లో ఆనందంగా బతికేవారుంటారు. సరిపడినంత సంపాదన లేకున్నా ఆడంబరాలకు పోయి ఇబ్బందులు పడేవాడుంటారు. వందల వేల కోట్ల సంపాదన ఉన్నా కూడా అత్యంత సాధారణంగా ఉండే మనుషులుంటారు. వందల కోట్ల ఆస్తులున్నా అత్యంత సాధారణ జీవితం గడుపుతూ ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందికి స్ఫూర్తిగా నిలిచారు సుధా నారాయణమూర్తి. క్షణం తీరిక లేకుండా డబ్బులు సంపాదించేవారుంటారు. కొంతమంది తమ హాబీగా కొత్త కొత్త వస్తువులను సంపాదించడం, సేకరించడం చేస్తారు. కానీ సమాజంలో సింప్లిసిటీని మెయింటైన్ చేయడం ఒక కళగా మారింది. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనుకున్నట్లు ఎంత సంపద ఉన్నా మనం సింప్లిసిటీగా ఉండేవారు చాలా తక్కువగా కనిపిస్తారు. మనకు సింప్లిసిటీ అనే పదం గుర్తుకు రాగానే మొదటగా ఇన్ఫోసిస్ ఫౌండేషన్ చైర్మన్ సుధామూర్తి గుర్తుకొస్తారు. సుధామూర్తి ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు, నారాయణమూర్తి భార్య. ఆమె ఇంకా ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది ప్రజలకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు. గ్లామర్, ఆడంబరంతో కప్పబడిన ఈ ప్రపంచంలో సక్సెస్ అనేది అదృష్టం లేదా ఫేమ్తో కాదు, వ్యక్తి విలువలతో ఉంటుంది అనేది సుధామూర్తి సిద్ధాంతాలతో ప్రధానమైంది. 2006లో సుధామూర్తిని భారత ప్రభుత్వం పద్మశ్రీతో సత్కరించింది. ఇంకా 2023లో ఆమెకు భారతదేశపు 3వ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మభూషణ్ను ప్రదానం చేసింది. సుధామూర్తి మొత్తం విలువ దాదాపు 700 కోట్ల రూపాయలుని అంచనా. ఆమె ఏటా 300 కోట్లు సంపాదిస్తున్నట్లు సమాచారం. కానీ ఇతర ధనవంతుల్లాగా కాకుండా సుధామూర్తి చాలా సాధారణ జీవితాన్ని గడపడానికి ఇష్టపడతారు. గత 24 ఏళ్లలో ఆమె ఒక్క కొత్త చీర కూడా కొనలేదంటే నమ్ముతారా? సగటు జీతం తీసుకునే స్త్రీలు వారానికి ఒక చీర కొంటారని. అయితే 24 ఏళ్లలో ఇన్ని కోట్ల ఆస్తులున్నా ఆమె కొత్త చీర కూడా కొనకపోవడం ఆశ్చర్యంగా ఉంది. నేను పవిత్ర స్నానం కోసం కాశీలో ఉన్నాను. మీరు కాశీకి వెళ్ళినప్పుడు మీరు ఎక్కువగా ఆనందించేదాన్ని వదులుకోవాలి. అప్పటి నుంచి నేను షాపింగ్, ముఖ్యంగా చీరలు మానేశాను. ఇప్పుడు నేను నిత్యావసర వస్తువులు మాత్రమే కొంటానని ఒక్కసారి సుధామూర్తి ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. తన భర్త నారాయణమూర్తి కూడా తనతో ఏకీభవించారని, ఆయన కూడా సాదాసీదా అభిరుచులున్న వ్యక్తి అని సుధామూర్తి చెప్పారు. అయితే సుధా నారాయణమూర్తి పుస్తకాల కోసం చాలా డబ్బులు ఖర్చు చేస్తారు. ఈ జంట ఇప్పటికీ 20,000కు పైగా పుస్తకాలను సేకరించారు. సుధా నారాయణమూర్తి లాంటి మహిళ ఈ దేశానికే కాదు, ప్రపంచానికి స్ఫూర్తి.